హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. సో ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఎడిటింగ్కి కూర్చుంటే నిన్నటి వ్లాగ్లో నేను ఇంట్రోనే ఇవ్వలేదని గుర్తొచ్చింది. అందుకే ఇప్పుడు జస్ట్ ఇంట్రో సీన్స్ షూట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను ప్రోటీన్ షేక్ ఏది తాగుతానో అదే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వస్తే దిస్ ఇస్ మై స్టేపుల్ బ్రేక్ఫాస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. బనానా, ఓట్స్ అండ్ ప్రోటీన్ పౌడర్ ఆన్ యూజ్ చేస్తున్నా. చాలా ఇయర్స్ నుండి అదే వాడుతున్నాను. డబుల్ చాక్లెట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీలైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా మెన్షన్ చేసి ఉంటాను. Within just 2 minutes my breakfast is ready. ఫ్రెష్గా హెడ్ బాత్ చేసేసాను అండ్ ఐఎమ్ ఫీలింగ్ సూపర్ ఫ్రెష్ అండ్ రిలాక్స్డ్. ఎందుకంటే 3 days నేను హెడ్ బాత్ చేయకపోతే అదొక రకంగా అనిపిస్తుంది అనమాట, కొంచెం ఆయిలీగా అండ్ దాంతోపాటు అక్కడక్కడ కొంచెం డాండ్రఫ్ స్పాట్స్ వచ్చినట్టు. అందుకే 3rd day మ్యాండేటరీగా చేస్తా, వీలైతే 2nd dayనే చేసేస్తా హెయిర్ వాష్. సో దాన్ని పక్కన పెడితే నా నైట్ డ్రెస్ చూస్తున్నారు కదా, అనంతపూర్కి వచ్చినప్పుడు అంతా నాకు ఒక 5-6 నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి. అవి చూసి మీకు ఎంత బోర్ ఫీల్ అయినారో తెలియదు, కానీ నేనైతే చాలా బోరింగ్గానే ఫీల్ అవుతాను. ముందు ఉన్నాయి చాలా, కాకపోతే అవి ఫేడ్ అవుట్ అయిపోయినాయి అనమాట కొన్ని. సో అవన్నీ కొంచెం పడేసాను అండ్ కొంచెం మంచి కండిషన్లో ఉండేటివి ప్లస్ నాకు ఫిట్టింగ్ అవ్వనివి నేను డొనేట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఉండేటివి ఒక 5-6 మంచిగా ఉన్నాయి, ఒకటే పెట్టుకున్నా. దాంతోపాటు అమెజాన్లో కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. అవి ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తాయి కూడా తెలియదు. ఇంకా ఐ థింక్ ఇంకొక 2 days పట్టేలాగా ఉంది. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ ఆర్డర్డ్ ఫ్యూ థింగ్స్ నాకు డైలీ బేసిస్లో యూజ్ అయ్యేటివి. బికాజ్ అక్కడ నుండి అక్కడికి ఎక్కువ వెళ్తూ వస్తున్నాను కదా, అక్కడ ప్రోడక్ట్స్ ప్యాక్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి తెచ్చి ఇక్కడ నుండి అక్కడికి తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకే ఒక సెట్ కంప్లీట్గా ఇక్కడే పెట్టేద్దామని చెప్పేసి మధ్యలో నాకు కావాల్సిన అన్నీ ఆర్డర్ చేసుకుంటున్నాను. సో ఐ విల్ అన్బాక్స్ దిస్ ఫస్ట్. సో ఇది డవ్ది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను, డవ్ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్. ఇది నేను కొత్తగానే ట్రై చేస్తున్నాను అనమాట. చాలా బాగుందని విన్నాను. అంటే ఇఫ్ ఇన్కేస్ ఎవరికైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా, కొంచెం ట్యాన్ ఉన్నా రిమూవ్ చేయడానికి బాగుంటుంది అని విన్నా అనమాట. అమెజాన్లో ఇప్పుడు ఏం పెద్ద సేల్ ఏం జరగట్లేదు. ఐ థింక్ 23rd నుండి 27th వరకు ప్రైమ్ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం క్యాష్ బ్యాక్ ఉంది. అండ్ దాంతోపాటు ఏవో బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. నేను ప్రైమ్ మెంబరే కాబట్టి నాకు దీని మీద కూడా కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చింది. అండ్ దీంతోపాటు ఐ హ్యావ్ ఆర్డర్డ్ దిస్ వన్. సో ఇది మేబెలిన్ టాటూ లైనర్. ఇది నా సెకండ్ అనుకుంటాను. ఫస్ట్ ఇది యూజ్ చేసిండేది అయిపోయింది, ఆల్మోస్ట్ 1.5 year అయింది అనుకుంటా ఆర్డర్ చేసి. నేను ఇంకా ఎక్కువ వాడను కాబట్టి ఇన్ని రోజులైనా వచ్చింది. దిస్ ఇస్ సో గుడ్. ఓకే, నేను 2000 రూపీస్ అట్లా కూడా ఐలైనర్స్ ట్రై చేసిన అనమాట. అవి ఎంత లాంగ్ లాస్టింగ్గా ఉంటాయో ఇది దానికంటే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ బ్లాక్లో చేసుకున్నాను అండి. ఇట్లా పెన్ టిప్ ఉంటే కొంచెం బెటర్, బికాజ్ వింగ్ లైనర్ అంతా మనం ప్రొఫెషనల్ కాదు కదా. సో వింగ్ లైనర్ అట్లా డ్రా చేసుకోవాలంటే ఇట్లా టిప్ ఉండేటివి తీసుకుంటే చాలా బెటర్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ అండ్ వెరీ అఫోర్డబుల్ టూ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు స్ప్రే సన్ స్క్రీన్స్ చాలా యూజ్ అవుతున్నాయి కదా, సో హ్యాండ్స్కి అట్లా ఈజీగా స్ప్రే చేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇదేంటి అసాయా. సో అసాయా ఇది SPF 65+. సో ఇది ఎప్పుడైనా నేను స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటాను కదా, ఆ టైంలో యూస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది చిన్నదే తీసుకున్నాను. పెద్దది కూడా ఉంది, కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు. స్ప్రే సన్ స్క్రీన్స్ ఇఫ్ ఇన్కేస్ ఎవరైనా ట్రావెల్కి వెళ్తున్నానంటే మస్ట్గా ప్రిఫర్ చేయండి. సన్ స్క్రీన్ లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళొద్దండి. ఇదనే కాదు, మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి, కానీ సన్ స్క్రీన్తోనే వెళ్ళండి. అండ్ ఐ హ్యావ్ ఆల్సో ఆర్డర్డ్ దిస్ వన్. ఇది వచ్చేసి డాటన్కి సన్ స్క్రీన్ SPF 50. ఇది చాలా మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి దీన్ని ఒకటి ఆర్డర్ చేసా. వెరీ వెరీ లైట్ వెయిట్. అండ్ ఇది యాక్చువల్గా నాకు బెంగళూరులో వాడడం అలవాట్లేదు, ఇక్కడికి వచ్చినప్పుడు వాడతా. ఏదో PRలో వచ్చింది నాకు. సో ఇక్కడికి వచ్చినప్పుడు వాడుతుంటే నాకు చాలా నచ్చింది. సో చాలా నచ్చి PRలో వచ్చింది కంప్లీట్ చేసి ఇప్పుడు నేను కొనుక్కున్నాను అనమాట దీన్ని. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. అండ్ యాజ్ యూజువల్గా ప్లమ్ది ఒకటి తీసుకున్నాను గైస్. సో ప్లమ్ది నేను ముందే ఆర్డర్ పెట్టేసుకున్నా, బికాజ్ నేను లాస్ట్ టైం చూపించినాను కదా వీడియోలో, అది దర్శన్ తీసుకెళ్ళిపోయినాడు అనమాట. తనకు బాగా నచ్చి నాకు ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి మార్ష్మెలో వేరియంట్. సో ఒక మంచి ఫ్రూటీ స్మెల్ ఉంటుంది. ఐ రియలీ లైక్ దిస్ వన్. అండ్ ఐ హ్యావ్ ఆల్సో కాల్డ్ ఫర్ దిస్ కార్మెర్సీ ప్యాడ్స్. ఇవి దొరకడం ఎంత కష్టం అయిపోయిందంటే, స్టార్టింగ్లో చాలా త్వరగా దొరికేటివి అండ్ ప్లస్ బ్లింకిట్లో కూడా ఉండేటివి. ఇప్పుడు అస్సలు ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ స్టాకే ఉన్నాయి. అమ్మో, చాలా కష్టపడితే కానీ దొరకలేదు. సో ఐ లవ్ దిస్ శానిటరీ ప్యాడ్స్, హ్యాండ్స్ డౌన్ ది బెస్ట్. చాలా సాఫ్ట్ ఉంటాయన్నమాట. సో ఇవి కొన్ని. అండ్ దీంతో పాటు ఇంకా కొన్ని ఆర్డర్ చేసా, చూపిస్తా.
ఓకే. ఇది ప్రోడక్ట్ కాదు. బుక్ అనమాట. ది స్ట్రైకర్. యాక్చువల్‌గా ఇది నేను ఆడియో బుక్ వినడం స్టార్ట్ చేశా. నేను వాకింగ్ చేస్తూ ఉంటాను కదా! వాకింగ్ చేసేటప్పుడు నాకు సాంగ్స్ సో, ఏదైనా వినే కంటే కొంచెం ఆడియో బుక్స్, పాడ్‌కాస్ట్ కొంచెం అలవాటయితున్నాయి అనమాట. అప్పుడు ఆడియో బుక్‌లో ఇది ఒక 3 చాప్టర్స్ అట్లా విన్నట్టున్నాను. ఐ ఫెల్ట్ ఓకే. బావుంది కదా! క్యూట్‌గా అనిపిస్తోంది. ఫిజికల్ బుక్ తీసుకుందాము. వాట్ ఐల్ డూ ఇస్ ఫిజికల్ బుక్ కొంచెం చదివింటానా, దాని తర్వాత పైకెళ్ళినప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు ఆడియో బుక్ ఎక్కడి వరకు అయితే ఫిజికల్ బుక్ చదవడం స్టాప్ చేసినానో అక్కడ నుండి నెక్స్ట్ చాప్టర్ వింటా. అది విన్న తర్వాత టైం దొరికినప్పుడు మళ్ళీ బుక్ చదువుతా. సో ఐల్ జస్ట్ స్విచ్ ఆడియో బుక్ అండ్ ఫిజికల్ బుక్ అట్లా అనమాట. సో ఇవి ప్రస్తుతానికి తీసుకున్నా. ఐ విల్ గివ్ సమ్ మోర్ రికమెండేషన్స్. ఓకే. సో ఇదొకటి ప్లమ్ విటమిన్ సి సీరం. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. ఈ మధ్య వాడుతున్నాను అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. సో విటమిన్ సి కోసం మంచి దానికోసం వెతుకుతా ఉంటే ఇది బాగుంటుంది, డర్మాకోది బాగుంటుంది. సో నేను ప్రోడక్ట్స్ అప్పుడన్నా స్పాన్సర్డ్వి చేస్తూ ఉంటాను కదా, అవి నేను ట్రై చేసి మీకు చెప్తానమాట. ఏదైనా బాగాలేకపోతే లేదంటే నా స్కిన్ మీద ఏదైనా కొంచెం ఇరిటేషన్ వచ్చినా కూడా నేను మీకు అస్సలు చూపినవి. సో యా అదొకటి బాగుంది. అండ్ సన్ స్క్రీన్లో రికమెండేషన్స్ కావాలనుకుంటే ఆక్వాలాజిక్, అది కూడా ఇట్స్ వెరీ వెరీ నైస్. అండ్ బాడీ సన్ స్క్రీన్స్ అంటే స్ప్రే కాకుండా నార్మల్ సన్ స్క్రీన్స్లో విష్ కేర్ ఇస్ ద బెస్ట్ 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 అసలు. ఇది సన్ స్క్రీన్ SPF 50 వస్తుంది అనుకుంటా. వెరీ వెరీ నైస్. ఐ థింక్ దోస్ ఆర్ మై క్యూట్ లిటిల్ రికమెండేషన్స్. అండ్ దాంతోపాటు ఇదొకటి, ఇది మినీ మిస్ట్. ఇది నేను ట్రావెల్ సైజ్ కోసం అని చెప్పేసి తెచ్చుకున్నాను. ఇది స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఆక్వాలాజిక్ అది. ఐ థింక్ నాతో బిగ్గర్ ప్యాకేజింగ్ కూడా ఉంది. సో గెట్ దిస్ వన్. ఇది చాలా బాగుంటుంది అనమాట. స్మెల్ అంతా చాలా బాగుంటుంది. అండ్ పర్ఫ్యూమ్ లాస్టింగ్ వచ్చేసి ఐ థింక్ ఒక 4-5 hours ఈజీగా. బాడీ మిస్ట్ కదా ఇది, జస్ట్ 4-5 hours అట్లా వస్తుంది అనమాట. సో అట్లా ఇట్లా ట్రావెల్ది ఒకటి పెట్టుకొని స్ప్రే చేసేసుకుంటాను సరిపోతుంది. కాబట్టి ఎలాగో నా బుక్ వచ్చింది. ఐ విల్ జస్ట్ కంటిన్యూ రీడింగ్ దిస్. అండ్ వీటన్నిటి లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ నైట్ డ్రెస్సెస్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. బికాజ్ నైట్ డ్రెస్సెస్ చాలామంది అడుగుతూ ఉంటారు లింక్స్ ఉంటే పెట్టండి అని. ఇక్కడ కొత్తగా కొన్ని తీసుకున్నాను, ఒక 2-3 వచ్చాయి. దాంతోపాటు మిగతా వచ్చిన తర్వాత ఒకేసారి నేను వీడియోలో చూపిస్తాను. ఓకే. హాయ్. హాయ్. చికెన్ చేస్తుంది ఈరోజు మార్నింగ్ నుండి ఫుల్ బిజీ బిజీ. చికెన్ పులుసు, చికెన్ ఫ్రై చేస్తాను. గుంటూరు చికెన్ కర్రీ చేస్తా ఉంటే నేనే వద్దని చెప్పినాను. ఫ్రై పులుసు ఉంటే చాలు. అన్ని వెరైటీస్ ఎందుకు గైస్. మమ్మీ రోల్ తెచ్చుకోయింది గైస్. అట్లాంటిది బాగుంటుంది. నా దగ్గర ఉండే స్టైల్ ఉంది, అట్లా లేదు. ఇది రోల్ మన ఇట్లా పోతాంటే తీసుకున్నా, బాగుంది. అమ్మాయి కూడా అమ్మాయికి తీసుకున్నాను. పిండి దగ్గర కానీ పోయిందంట. పిండి నాకు తీసుకుంటే నాకు తెలియదు కదా. నెక్స్ట్ పోతా అంటే తీసుకోమా కాల. ఎందుకు దాంట్లో రైస్ వేసి పెట్టినావు అంటే ఇది ఏమన్నా గలీజ్ ఉండిపోతుంది. ఇట్లా టైం ఉన్నప్పుడు ఇట్లా రుబ్బేసి మళ్ళా నీట్ గా క్లీన్ చేసి వాడుకుంటే బాగుంటుంది. అట్లాంటిది ఏదన్నా దంచేకంతా. నా దగ్గర ఉండేది మార్బుల్ స్టైల్ది, అది ఏదన్నా చిన్న చిన్న దానిలోకే పనికొచ్చేది. అందుకు నేను అదేం బయట ప్లేస్ లేకుండా అటు సిట్అవుట్ అయినా పెట్టచ్చు పాప, పెట్టుకోవచ్చు. అదే అదే. ఇప్పుడు ఏంది చికెన్ ఫ్రైయా? చికెన్ ఫ్రై క్రేజీ ఉంటుంది. నాకు చాలా ఇష్టం చికెన్ ఫ్రై. మా ఆయిల్ ఎంత వీలైతే అంత తక్కువేగా. అందుకే నీకోసమే తక్కువ. ఓకే గైస్, అది తక్కువ గైస్, అది తక్కువ అంటుంది. అది 1 కిలోలేకి అంత మాత్రం వేయకుంటే వేస్ట్ గా. నేనైతే ఇంకా చేస్తా ఎక్కువ. వద్దు చాలు చాలు చాలు. అమ్మ ఈ చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ ఒక 7-8 years నుండి కంటిన్యూస్గా చేస్తున్నారు. అండ్ ఇన్ని ఇయర్స్ అయినా నాకు అస్సలు బోర్ కొట్టలేదు. నాకు ఒకటే కాదు, మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడి తింటారు ఈ చికెన్ ఫ్రై. అందుకే చూపిస్తున్నాను. జస్ట్ ట్రై ఇట్. వెరీ సింపుల్. జస్ట్ ఒక మసాలా చూపిస్తాను, అదొక్కటే రెడీగా ఉండాలి అంతే. సో అది రెడీగా ఉంటే మీరు మంత్లో ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఆనియన్స్ అందులోకి వేసేయండి. అండ్ దాని తర్వాత కొంచెం సాల్ట్, రాళ్ళు పైన వేసుకోవచ్చు, నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. మిరపకాయలు వేసుకోండి. సో మిరపకాయలు ఇవి చూడడానికి చాలా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి, కానీ అంటే ఫ్రెష్గా ఉన్నాయి కాకపోతే కారం లేవన్నమాట. అందుకే ఒక 2 ఎక్కువ వేసారు. సో దీనికంటే చిన్న మిరపకాయలు వస్తాయి కదా మంచిగా స్పైసీగా ఉండేటివి, అవి వేసుకుంటే వావ్ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. సో మిరపకాయలు, ఆనియన్స్ ఇవన్నీ కొంచెం అట్లా మగ్గాలన్నమాట. సో కొంచెం ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటారు కదా, సో అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెట్టుకుంటే బెటర్. అండ్ ఈ గ్యాప్లో మనం కొంచెం కరివేపాకు కూడా అందులోకి వేసేయాలి. సో కరివేపాకు వేసి కొద్దిసేపు అట్లా ఫ్రై చేసుకున్న
చేసుకునే లోపు నేను మసాలా ఏంటంటే ఇది ఐ థింక్ ఈ మసాలా చాలా వాటిలోకి బాగా యూజ్ అవుతుంది. అంటే వెజ్ నాన్ వెజ్ ఆప్షన్స్ వేటిలోకైనా మీరు వేసుకోవచ్చు అనమాట. గుత్తి వంకాయ కూర చేసుకోవచ్చు అండ్ ఇన్ఫ్యాక్ట్ పన్నీర్ ఏది చేసుకోవాలన్నా ఈ మసాలా మీకు 100% యూజ్ అవుతుంది. సో ఈ మసాలా కొంచెం ప్రాసెస్ ఎక్కువ, కాకపోతే మీరు ఒక బాక్స్ ఫుల్ చేసి పెట్టుకున్నారంటే 1 మంత్ అంతా వస్తుంది. మీరు ఫ్రీజర్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఈ మసాలా ఆల్రెడీ మమ్మీ ఐ థింక్ 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఫుల్ రెసిపీ చూపించినట్టున్నారు. అందులో కొంచెం కొబ్బరి అవి ఇవి అని చెప్పేసి చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తారు. ఇక్కడ మీరు పైన చూసుకుంటే అక్కడ నేను లింక్ చేసి ఉంటాను అనమాట వీడియోని, దాంట్లో మీకు ఆ రెసిపీ దొరుకుతుంది. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మసాలా అంటే అన్నిట్లోకి యూజ్ అవుతుంది కదా, అందుకే అది బ్యూటిఫుల్ అంటున్నాను అనమాట. సో నేనైతే నేను ఎప్పుడైనా వంట చేయాలనుకుంటే అది ఒక్కటి ఉంటే చాలా, ఇంకా ఆనియన్స్ అవన్నీ బేసిక్ థింగ్స్ కట్ చేసుకొని చికెన్ వేసేసుకోవడమే. ముందే చికెన్ మ్యారినేట్ చేసే అవసరం కూడా ఉండదు. జస్ట్ ట్రై దిస్ వన్. సో ఈ మసాలా ఏదైతే ఉందో చికెన్ ఇప్పుడు మనము 1 kilo చేస్తున్నాం కాబట్టి 2 big spoons ఆఫ్ మసాలా అందులోకి వేసి మసాలా అంతా ఆనియన్స్కి మంచిగా పట్టుకుంటుంది అనమాట. అండ్ ఈ లోపల మనకు ఆనియన్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే మంచిగా గోల్డెన్ కలర్లో కూడా వచ్చేసాయి కాబట్టి సో ఇదంతా కొంచెం ఒక 2 minutes అట్లా మగ్గాలి. ఈ లోపల మనము ఇందులోకి కొంచెం పసుపు వేసేయాలన్నమాట. పసుపు వేసిన తర్వాత దీంట్లోకి మీరు కారం ఎంత చూసుకొని వేసుకుంటే బెటర్. సో మనం ఇందులోకి మిరపకాయలు వేసింటాం కదా, ఒకవేళ స్పైసీ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ కారం వేసుకోండి. మనం కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి ఐ థింక్ అరౌండ్ ఒక 2 to 2.5 spoons అట్లా వేసినట్టున్నారు. అండ్ కారం కూడా బయటది అయితే కొంచెం కారం తక్కువే ఉంటుంది, మమ్మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇది కొంచెం బాగానే కారం ఉంటుంది కాబట్టి ఒక 2 spoons వేసుకొని మంచిగా ఆనియన్స్ అన్నిటిని వేయించుకుంటున్నారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత చికెన్ మనము ముందే వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఆ చికెన్ అంతా ఇందులోకి వేసేయాలన్నమాట. ఇప్పుడు చికెన్ అంతా వేసిన తర్వాత ఇందులోకి అసలు 1 drop ఆఫ్ వాటర్ కూడా వేసుకోకూడదు. సో కర్రీ చేయాలంటే సేమ్ మసాలా యూజ్ చేసి మీరు గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ చికెన్లో మాయిశ్చర్ అనేది ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకు మళ్ళీ వాటర్ సపరేట్గా యాడ్ చేసే అవసరం లేదు. మనం ఏదైతే మసాలా అన్ని వేసుకొని ఆనియన్స్ని వేయించుకున్నామో ఆ మసాలా అంతా చికెన్ పీస్కి మంచిగా పట్టుకుండేలాగా దాన్ని ఇట్లా రొటేట్ చేసుకోవాలి. పీస్కి అంతా చాలా బాగా మంచిగా మసాలా పడుతుంది. ఒక 2-3 minutes జస్ట్ లో ఫ్లేమ్లో ప్లేట్ పెట్టి మూసేయండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే ఇందులోకి మనం వాటర్ వేసినాం కాబట్టి కింద కొంచెం మాడకుండా అప్పుడప్పుడు మిడిల్లో తిప్పుకుంటూ ఉండండి దీన్ని. అంతే, మన చికెన్ ఫ్రై ఇట్లా ఒక 5-10 minutes అయినా అట్లీస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఆ మాయిశ్చర్ వల్ల చికెన్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో అదే సరిపోతుంది మొత్తం చికెన్ అంతా అవ్వడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు కావాలంటే ఇక్కడే కూడా ఆపేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం వాటరీ ఉండాలి అనుకుంటే దింపుకుండే ముందు డెఫినెట్గా ఇందులోకి మనము గరం మసాలా వేసుకోవాలన్నమాట. సో కరెక్ట్గా మనం ఇంకా దింపుతాం ఒక 5 minutesలో అన్నగా వేసుకోండి. అండ్ దాంతోపాటు పెప్పర్, గరం మసాలా పెప్పర్ మనం లాస్ట్లో వేసుకుంటేనే బెటర్. సో లాస్ట్లో వేసుకుంటేనే ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇది వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 minutes అయినా ఉంచండి. అండ్ లెమన్ కూడా వేసేసుకోవాలన్నమాట ఇందులోకి. 1 full లెమన్ అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మేము ఇంకా కొద్దిసేపు అట్లీస్ట్ ఒక 7 minutes అయినా అలాగే పెడతాము, అది కంప్లీట్ డ్రై అయిపోయే వరకు. మీరు కంప్లీట్ డ్రై వద్దు అనుకుంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ స్టాప్. ఎస్, దాంతో మన ఎమియస్ట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. అమ్మ టేస్ట్ కూడా చూసారు, ఉప్పు కారం అంతా సరిపోయిందని చెప్పారు. అండ్ ఇంకొక సైడ్ ఏమో చికెన్ గ్రేవీ చేస్తున్నారు విత్ ద సేమ్ మసాలా. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆ వీడియో ఇఫ్ ఇంకేస్ ఈ మసాలా చూడాలనుకుంటే మీరు. అండ్ చికెన్ గ్రిల్ ఈవినింగ్ చేసుకోవడానికి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెడుతున్నారు. ఇగ్నోర్ ద బౌల్, ఎందుకంటే అది జస్ట్ మిక్సింగ్ కోసమే వాడట్లేదు. సో చికెన్ క్యూబ్స్ బోన్లెస్ ఉంటాయి కదా, అది తీసుకొని అందులోకి సేమ్ కొంచెం కరివేపాకు మిర్చి కొంచెం టేస్ట్ ఇస్తుంది కదా అని చెప్పి అది వేశారనమాట. అండ్ ఇందాక చూపించిన మసాలా అంటే
మీరు ఆ మసాలా లేదనుకోండి ఈ గ్రిల్ చికెన్లోకి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా అండ్ ఇంట్లోనే మమ్మీ ఇంకొకటి మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నారు, అది వేశారు. అండ్ దాంతోపాటు కొంచెం జీరా పౌడరు జస్ట్ టు ఎన్హాన్స్ ద టేస్ట్. అండ్ దాంతోపాటు ఆచి చికెన్ మసాలా వస్తుంది కదా, అది కూడా కొంచెం వేసేసుకున్నారనమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత ఐ థింక్ 1 full ఎగ్ అవసరం పడుతుంది. సో ఆ 1 full ఎగ్ కూడా మనం ఇందులోకి వేసేస్తే బెటర్. అండ్ ఇవన్నీ వేసి మనం మ్యారినేట్ చేయాలి. సో ఎగ్ వేసే కంటే ముందు ఇక్కడ కొంచెం చాలా తక్కువ మైదా, జస్ట్ ½ టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నారు. మీకు ఒకవేళ మైదా వద్దు అనుకుంటే దాన్ని మీరు స్కిప్ చేసేసేయండి. అండ్ మైదాతో పాటు కార్న్ఫ్లోర్ వేసారనమాట, జస్ట్ ఇదంతా మంచిగా పట్టుకోవాలి అని చెప్పేసి. అండ్ లాస్ట్లో 1 full ఎగ్ వేసేసారు. ఇఫ్ ఇన్కేస్ మీరు ఎల్లో తినమనుకుంటే ఎల్లో తీసేయండి. అండ్ లాస్ట్లో లెమన్ కూడా యాడ్ చేశారు ఇందులోకి. సో ఈ లెమన్ అంతా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేయాలి, ప్రతి దానికి మసాలా మంచిగా పట్టాలి. అండ్ ఇమీడియట్గా మనం ఎప్పుడు చేసుకోకూడదు ఈ గ్రిల్స్ అవ్వచ్చు ఇవన్నీ, కొంచెం అట్లీస్ట్ ఫ్రిడ్జ్లో ఒక 1 hour లేదంటే ఓవర్ నైట్ అయినా మీరు నానబెట్టచ్చు. లేదు ఈరోజు మీకు చేసుకోవాలి అనిపించట్లేదు అనుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ రోజు అయినా చేసుకోవచ్చు. కొంచెం కారం చూసారనమాట, కారం తక్కువ ఉన్నట్టు అనిపిస్తే కారం కూడా యాడ్ చేసేసారు. కారం అయితే మీకు తగినట్టు మీరు వేసుకోవచ్చు. సో మమ్మీ అయితే ఇది ఆఫ్టర్నూనే మొత్తం మిక్స్ చేసి పెట్టారు అండ్ ఈవినింగ్ గ్రిల్ చేస్తున్నారనమాట. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బెటర్, బికాస్ టైం తక్కువ ఉందనుకోండి ఒక 1 hour అట్లా ఫ్రిడ్జ్లో పెట్టండి, మొత్తం మ్యారినేషన్ అంతా మంచిగా పట్టేసుకుంటుంది. గ్రిల్ పాన్ ఇది అమెజాన్లో తీసుకున్నాం అనమాట మనము. సో ఈ గ్రిల్ పాన్ ఇట్లాంటిది ఉంటే బెటర్, లేదంటే నార్మల్ పాన్ మీద చేసుకుంటామంటే నార్మల్ పాన్ కూడా చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ టిక్కా ఫ్లేవర్ కావాలనుకుంటే బొగ్గు వస్తుంది కదా, సో దాన్ని తెచ్చి మనం జస్ట్ ప్లేట్ మూసేసామంటే సేమ్ ఫ్లేవరే వస్తుంది. హోమ్ కుక్డ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. కాబట్టి మ్యారినేట్ చేసిండే క్యూబ్స్ అన్ని నీట్గా జస్ట్ గ్రిల్ ప్యాన్లో పెట్టుకోండి. ప్యాన్ కొంచెం ఎక్కువ వేడైంది అందుకే లోలో ఫస్ట్ ఒక 2 minutes హైలో ఉండొచ్చు. దాని తర్వాత చికెన్ లోపల నుండి కొంచెం మంచిగా మనకు అది ఫ్లెషీగా ఉండకూడదు, కొంచెం మంచిగా ఉండాలి. కాబట్టి అది మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటేనే లోపలంతా పచ్చిగా ఉండకుండా ఉంటుంది అనమాట. సో అంతే, జస్ట్ గ్రిల్ ప్యాన్ మీద వేసుకోవడము, అటు ఇటు కొద్దిసేపు తిప్పాలి దీన్ని, బికాజ్ ఒకటే సైడే కాకుండా 2 sides ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి మన ఎంఎస్ చికెన్ టిక్కా రెడీ అయిపోయినట్టే. ఈ లోపల నాకు కొంచెం ఆకలేస్తూ ఉంటే నేను బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. వాటర్, మీకు నచ్చిన కాఫీ పౌడర్. సో ఇది డేవిడ్ చాలా బాగుంటుంది, ఎస్ప్రెసో ఫ్లేవర్లో. ఐ లవ్ ఇట్. మమ్మీ వాళ్ళు కూడా ఇదే యూజ్ చేస్తారు, నేను ఇది యూజ్ చేస్తాను. సో జస్ట్ 1.5 tablespoon, నేను కొంచెం స్ట్రాంగ్గా తాగుతాను కాబట్టి 1.5 tablespoon. అండ్ గ్రిల్ అయ్యే లోపల నేను బ్లాక్ కాఫీ కూడా తాగేసాను. ఐ హ్యాడ్ అమేజింగ్ చికెన్, పొట్ట ఫుల్ అయిపోయింది. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మమ్మీ వాళ్ళు ఏదైనా చేస్తే ఇది బాగాలేదు అది బాగాలేదు అప్పుడు అని చెప్తాను, నేను ఎప్పుడు చెప్పేదాన్ని కాదు గైజ్. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుండి నాకు మమ్మీ ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు కూడా అందుకే మంచిగా లాగిచ్చేసాను, నో డైట్ నో నథింగ్. సో బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ఆ మసాలా ఉంటుంది కదా, అది కూడా తీసుకెళ్తూ ఉంటాను, బికాస్ సండే చేసుకోవాలంటే చాలా ఈజీగా అయిపోతుంది. అది నేను లింక్ చేస్తా అని చెప్పాను కదా, మోస్ట్లీ డిస్క్రిప్షన్ బాక్స్లో అట్లా లింక్ చేసి ఉంటాను. నా ముందర ప్రస్తుతానికి ఐ హ్యావ్ జ్యువెలరీ గైజ్, దట్టు బ్లాక్ బీడ్స్, నార్మల్ చైన్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఉంటే నీట్గా సెట్ చేసుకుంటున్నాను అనమాట, ఇక్కడే కొన్ని పెట్టేద్దామని చెప్పేసి. సో మొన్ననే కొన్నాను, దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్, నాట్ పెయిడ్ కొలాబ్, నేను కొనిండేటివి మీకు చూపిస్తున్నాను యూజ్ అవుతాయేమో అని చెప్పి. అండ్ నేను సంక్రాంతికి వేసుకున్నాను కదా, దీని గురించి ఎంతమంది అడిగారంటే, ఈ ఇన్విజిబుల్ చైన్ అంటారా దీన్ని ఏమంటారో తెలీదు, బట్ మంచి కెంప్ డిజైన్లో వచ్చింది అండ్ కొంచెం బీడ్స్ అంతా చాలా బాగుంది. సారీస్ మీదకి అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇదొక హైలైట్ అనుకుంటే, దీంతో పాటు వీ హ్యావ్ దిస్ ఇయర్ రింగ్స్, ఐ థింక్ ఇది సిల్వర్ అనుకుంటానా, సో సిల్వరే మోస్ట్లీ. సో ఇదనమాట, ఇది హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్. ఎవరైనా చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా పెట్టచ్చు, స్క్రూ ఉండేటివి అయితే కొంచెం ఇబ్బంది పడకుండా. ఇవి చాలా బాగున్నాయి. అండ్ ఈ జ్యువెలరీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, బికాజ్ ఇప్పుడు ట్రెండింగ్లో మొత్తం అన్ని ఇన్స్టాగ్రామ్ పేజెసే ఉన్నాయి కదా, జ్యువెలరీ కావాలంటే బెస్ట్ ప్రైజెస్కి వస్తాయని చెప్పేసి. జ్యువెలరీ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసుకుంటాను, స్వప్న జ్యువెలర్స్ అనుకుంటా. సో స్వప్న జ్యువెలర్స్లో తీసుకున్నాను అనమాట, చాలా బాగుంది.
హ్యూజ్ షౌట్ అవుట్. అండ్ సింపుల్ జ్యువెలరీ కొన్ని తీసుకున్నాను. లుక్ ఎట్ దిస్ సింపుల్ చైన్స్, డైలీ వేర్కి వేసుకోవడానికి బాగుంటాయి కదా కొన్ని యాంటీ టార్నిష్వి అని చెప్పేసి ఇవి తీసుకున్నా. అలాంగ్ విత్ దట్ ఇది నాకు చాలా క్యూట్గా అనిపించింది. లుక్ ఎట్ దిస్ చైన్, చాలా బాగుంది కదా. చైన్లో ఏముంది అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ ఇట్ హ్యాస్ ఎ పర్ల్. లుక్ ఎట్ దిస్, లోపల మంచిగా పర్ల్ ఉంది. నాకు ఇది చాలా క్యూట్గా అనిపించింది. సో డే టు డే బేసిస్లో వేసుకోవడానికి బాగుంటుంది కదా అని అదొక చైన్. అండ్ బో, సో ఈ మధ్య ఎక్కడ చూసినా బో ఫుల్ ట్రెండింగ్లో ఉంది. అందరూ బో ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, చైన్స్ వేస్తున్నారు కాబట్టి మనం కూడా అట్లనే ట్రెండ్ని ఫాలో అయిపోతున్నాము. అండ్ ఇంకొకటి ఎవ్రీడేది, ఇది నాకు ఈవిలై అంటే చాలా ఇష్టం అనమాట. చాలా ఇష్టం అంటే ఈవిలై నేను చాలా నమ్ముతాను, నాకు ఇష్టం కాదు, ప్లీజ్ నో ఈవిలై, ఓకేనా. సో ఇది ఈవిలై, ఇది చాలా బాగా నచ్చిందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను చైన్. అండ్ అలాంగ్ విత్ దట్ బ్లాక్ బీడ్స్, ఇప్పుడు కంప్లీట్గా బ్లాక్ బీడ్స్ ఏవి కొత్తవి తీసుకున్నానో అవి ఎప్పుడు మనం డైమండ్, గోల్డ్ ఇట్లా కొంటూ ఉండలేము. మిడిల్లో కొంచెం చేంజ్ చేసేకి, ఎప్పుడన్నా మంచి శారీస్లో వేసుకునేకి కొంచెం సిల్వర్వి, నార్మల్వి కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఐ గాట్ దిస్ వన్. సో ఇది శారీస్లోకి చాలా మంచిగా కనిపిస్తుంది కదా, చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఒక ఫుల్ ఆన్ ట్రెడిషనల్ ది ఓజీ స్టైల్ బ్లాక్ బీడ్స్ అనమాట. నాకు చూసేకి చాలా బాగా అనిపించింది. ప్లస్ ఇలాంటివి శారీస్లోకి, ఎథ్నిక్ డ్రెస్సెస్లోకి చాలా బాగుంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది కానీ నాకు బేసిక్గానే ఇట్లా కెంప్ డిజైన్స్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ కంప్లీట్గా ఫుల్ బ్లాక్ బీడ్స్ ఉండేది తీసుకున్నాను అనమాట. దీనికి ఇట్లా వచ్చి ఉంటుంది. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఆ రోజు నేను పెట్టుకున్నాను. ఐ థింక్ ఏదో పూజ, ఫ్రైడే పూజ చేసినప్పుడు పెట్టుకున్నట్టున్నా. అవి దీంట్లోటి కాదు, అది నేను సపరేట్గా కొన్నాను. సో అదనమాట, దీనికి సెట్ అయ్యేలాగా నేను మ్యాచ్ చేసుకున్నాను. సో అండ్ దాంతోపాటు ఇంకొకటి, ఇది ఏ డ్రెస్లోకైనా, ఇండియన్, వెస్టర్న్, దేంట్లోకైనా సెట్ అయ్యేది వచ్చేసి ఇది ఇంకొకటి అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్ బ్లాక్ బీడ్స్. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇది దేంట్లోకైనా సెట్ అయిపోతుంది. అండ్ మనకి ఇట్లా హుక్స్ కూడా ప్రతిదానికి ఇట్లనే ఉంటాయన్నమాట. జస్ట్ నార్మల్గా ఇట్లా ప్రెస్ చేసేటి వస్తాయి కదా, దానికంటే ఇవి బెటర్. సో సిన్స్ దిస్ ఈజ్ ఐ థింక్ సిల్వర్, సో ఇంత మంచి క్వాలిటీ ఉంది. అండ్ లాస్ట్గా ఇది నేను ఎక్కడ తీసుకున్నా, కుషాల్స్లో తీసుకున్నట్టున్నాను. సో దిస్ వన్, ఇది కూడా ఎప్పుడైనా ఫుల్ ట్రెడిషనల్గా వేసుకోవాలనుకుంటే బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో సిల్వర్, ఫుల్ డబల్ లేయర్ బ్లాక్ బీడ్స్. సో బేసిక్గా ఇది వేసుకుంటే సరిపోతుంది అనమాట. డబల్ లేయర్ ఉంది కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా చోకర్స్ కానీ అలాంటివి, నాకు చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అవ్వాలి ఫంక్షన్స్లో. నేను ఫంక్షన్స్లో కాదు, సారీ, పూజలప్పుడు. నేను పూజల్లో మంచిగా రెడీ అవుతున్నానంటే అప్పుడు నాకు ఇంకా వేరే పని ఏది ఉండకూడదు అనమాట. అంతా నా మీద నేనే కాన్సన్ట్రేట్ చేసుకుంటే సరిపోతుంది. సో అందుకే సింపుల్గా రెడీ అయ్యాను అనుకోండి, అప్పుడు పూజ మంచి కూర్చొని లేవడానికి అంతా బాగుంటుంది. అట్లాంటప్పుడు ఇట్లాంటివి వేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై అప్డేటెడ్ లేటెస్ట్ ఎవ్రీడే జ్యువెలరీ అవ్వచ్చు, లేదంటే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అవ్వచ్చు. ఇంకా ఉంది కొంచెం కొంచెం, అప్పుడు మిడిల్లో తీసుకుంటూ ఉంటాను. సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ షార్ట్ లాగా అట్లా ఏమని చేస్తాను. అండ్ ఇంకొకటి ఏమంటే, నేను నా కన్నడ ఛానల్లో కూడా మంచిగా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ షార్ట్ వీడియోస్ అయినా పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ రానివేమన్నా అక్కడ వస్తూ ఉంటాయి, లేదంటే మిక్స్ అండ్ మ్యాచ్ అలా జరుగుతూ ఉంటుంది. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. ఇట్స్ అ వెరీ సింపుల్ అండ్ కోజీ వ్లాగ్. చాలా రోజులు అయింది. ఇది ఓజీ స్టైల్, నాస్టాలజిక్, అన్ని ఏవి గుర్తొస్తా అంటే అన్నీ గుర్తొస్తాయి అనమాట నాకు. దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్, దిస్ అస్థెటిక్ అంతా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయకపోయినా, మీ ఫ్యామిలీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోయినా, జస్ట్ మేక్ షూర్ టెల్ దెమ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే healthy and be kind to everyone. Tata, bye bye.